నమస్తే. నేను మీ అశ్విని కుమార్. సీజ్ ఫైర్ ఎందుకు ఇలా చేసింది భారత ప్రభుత్వం? మోడీ ఎందుకు ఒప్పుకున్నాడు? సీజ్ ఫైర్ వల్ల భారతదేశ ప్రజల్లో ఆలోచనలు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతీకారం ఎలా ఉంటుందని గతంలో 3 సార్లు భారతీయులందరికీ చూపించింది. శత్రు దేశాలకు హెచ్చరిక కూడా పంపించింది. సర్జికల్ స్ట్రైక్స్, బాల్కోట్ అందరికీ అవి తెలిసిందే. ప్రస్తుతానికి 3 రోజులు యుద్ధం బీభత్సంగా అనుకున్నారు. పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి పాకిస్తాన్ని డెసిమేట్ చేశారు. చాలా చోట్ల ఎయిర్ బేస్లు ఇవన్నీ కూడా. అలాంటి సమయంలో సీజ్ ఫైర్ ఎందుకు? ఏం జరుగుతుంది? మూడ్ ఆఫ్ ది నేషన్ గమనిస్తే కనుక మనం ఎక్కువ శాతం మంది మళ్ళీ వార్ ఎస్కలేట్ చేయండి మోడీ, పాకిస్తాన్ అంతు చూడండి అన్నది ఎక్కువ మంది 89% మంది ప్రజలు భారతీయులు కోరుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ట్వీట్ చేశారు. కాశ్మీర్ విషయంలో నేను ఇరు దేశాలతో మాట్లాడతానంటూ కూడా ఆయన తన తెలివి ఉపయోగించాలనుకున్నాడు. 1000 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య అని. మరి ఎవరు రాసి ఇచ్చారు ఆయనకి స్క్రిప్టు? 1000 సంవత్సరాల సమస్య కాశ్మీర్ అనేదంటూ కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ తనకే దక్కింది క్రెడిట్ నా వల్లనే అంటూ ఆయన ట్వీట్ చేసుకున్నాడు. జేడీ వ్యాన్స్ ఆయన ట్వీట్ చేసుకున్నాడు. అట్లాగే రూబియో కూడా ట్వీట్ చేసుకున్నాడు క్రెడిట్ కోసము. పాకిస్తాన్ ప్రధానమంత్రి అయితే క్రెడిట్ అంతా నాదే, సీజ్ ఫైరు అసలు భారతదేశానికి ఉన్న రఫేలే 36 అయితే 50 రఫేలేలు కూల్చేశాము, పాకిస్తాను ఎయిర్ వింగ్స్ అన్ని డిస్ట్రాయ్ చేశాము, పైలట్స్ని బంధించామంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున స్పీచ్ ఇవ్వటము, పాకిస్తాన్లో ఫైర్ వర్క్స్ చేయటం, ఇదంతా కూడా పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలకి పరాకాష్ట అని చెప్పచ్చు. ఎంతమంది ట్వీట్ చేసినా కూడా ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా సైలెంట్గా ఉంటారు. మౌనమే తన ఆయుధం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ. ట్వీట్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ నిశ్చితంగా గమనిస్తున్న వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ మధ్యలోనే మనం 140 మంది టెర్రరిస్టుల్ని ఈ 3 రోజుల్లో భారతదేశపు జవాన్లు లేదా ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, త్రివిధ దళాలు డిస్ట్రాయ్ చేశారు, చంపారు, తొదుముట్టించారు అన్నది మీడియా, పాకిస్తాన్ అఫీషియల్ కన్ఫర్మ్ మీడియాలో కూడా వచ్చింది. 140 మంది టెర్రరిస్టులు, ఫస్ట్ టైం ఇది. 100 మంది పైన టెర్రరిస్టులను చంపటం, ఒక దేశంలోకి వెళ్ళి ప్రపంచంలో కూడా ఇట్లా అటాక్ చేసింది ఎవరు లేదు, ఒక భారతదేశం తప్ప. మనం ఈ సమయంలో ఏం తీసుకుంటారు? సోమవారం నాడు 12 దాకా కూడా ఇది మ్యూచువల్ అండర్స్టాండింగే ఇద్దరి మధ్య జరిగిందే. కాల్పుల విరమణ ఒప్పందం ఇవన్నీ అని చెప్తున్నారు కానీ కొన్ని గంటల వరకే అన్నది అయితే ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వారు ఎండ్ అయిందా అంటే ఎండ్ కాలేదు, ఇంకా నడుస్తూనే ఉంది వారు. ఈ వారు నడుస్తున్నప్పుడే ఇక్కడంతా కూడా పెద్ద చదరంగపు ఆట నడుస్తుందని అయితే మనం చెప్పచ్చు. పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చారు, హిందూ టూరిస్టులని టార్గెట్ చేశారు, కాల్పులు జరిపారు, చంపారు. భారత్ మిలిటరీ అఫెన్సివ్ టెర్రరిజం మీద మొదలుపెట్టింది. 3 రోజులు ఎయిర్ బేసుల్ని, రాడార్ సిస్టమ్స్ని, డిఫెన్స్ ఇన్ఫ్రాని పాకిస్తాన్ని ఒంటరి చేసేసింది. పాకిస్తాను సౌదీ దగ్గరికి, అమెరికా దగ్గరికి అడుక్కున్నట్టే వెళ్ళింది, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా. సౌదీ అట్లాగే అమెరికా భారత్ని రిక్వెస్ట్ చేసినాయి, ఈ సీజ్ ఫైర్ ఆపండి, ఈ సీజ్ ఫైర్ చేయండి అని. భారత్ కూడా మిత్రులు అమెరికా, సౌదీ అడిగిన దానికి ఓకే అన్నారు. భారతదేశం కాస్త కండిషన్స్ పెట్టారు. ఏ వైలేషన్స్ ఉన్నా కూడా టెర్రర్ యాక్ట్స్ కింద, యాక్ట్ ఆఫ్ వార్ కింద మారుతుంది అనే ఒక కండిషన్తో ఇండియన్ టర్మ్స్ ప్రకారం కూడా కాల్పుల విరమణ అనేది ఒక 48 గంటల వరకు అన్నది అయితే వేచి చూస్తూ ఉన్నారు. ఎక్కడే నరేంద్ర మోడీ అందుకే ట్వీట్ చేయలేదు, ఆయనకు పాకిస్తాన్ మీద నమ్మకం లేదు, ఖచ్చితంగా మళ్ళీ పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ వైలేషన్స్ చేస్తుందని. ఎక్కడ ట్రంప్ కూడా నాకే ఈ క్రెడిట్ అంతా ఇవన్నీ అంటున్నా కూడా భారత్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది, ఈ సీజ్ ఫైర్ అనేది ఇరు దేశాలకి మధ్య అండర్స్టాండింగే అంటూ ఆప్షన్ ఒకటి వైడ్ ఓపెన్గా పెట్టింది. ఎక్కడైనా సరే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ మేము యుద్ధం అనేది ఖచ్చితంగా ఉంటుందని. ఇప్పుడు ట్రంప్ సీజ్ ఫైర్ చేసింది పాకిస్తాను, సీజ్ ఫైర్ వైలేషన్ చేసింది పాకిస్తాను. శనివారం రాత్రి ఒక 2-3 గంటల వరకు ప్రస్తుతానికి అన్నీ వెనక్కి వెళ్ళినాయి. డ్రోన్స్ కాశ్మీర్లో మామూలు పరిస్థితికి వస్తున్నా కూడా
సీజ్ ఫైర్ వైలేషన్ ఖచ్చితంగా జరిగింది. దానికి మీడియా ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ట్రంప్ ఇప్పుడు ఆయన మొహం చూపించలేడు భారతదేశానికి. అంతేకాకుండా భారతదేశాన్ని ఎవరూ కూడా ఇంకా రిక్వెస్ట్ చేయలేరు, యుద్ధం ఆపండి అని అనలేరు. భారతదేశం కూడా అమెరికా, సౌదీ వాళ్ళకి అన్నట్టుగా ఫ్రెండ్షిప్లో ఒప్పుకున్నట్టుగా అయింది. కానీ వాళ్ళు వైలేట్ చేశారు కాబట్టి పాకిస్తాను మోరల్ గ్రౌండ్లో కూడా ఇది భారతదేశానికి పెద్ద విక్టరీ. ఇప్పుడు భారతదేశం ఒక్కటే డిసైడ్ చేయగలదు ఎప్పుడు యుద్ధాన్ని ఆపగలమని. ఇవన్నీ అయితే గత 24 గంటలుగా చాలా విచిత్రమైన ప్రచారం భారతదేశంలో, పాకిస్తాన్లోనే ఒక మీడియాలోనే భారతదేశంలో ఉన్న పార్టీల గురించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ని పాకిస్తాన్ మీడియాలో డిస్ప్లే చేసి భారతదేశ పరువును తీయడానికి ప్రయత్నించారంటే చాలా ఆలోచించాలి. పుల్వామా అటాక్ తర్వాత ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన క్లిప్స్ అన్నీ కూడా పాకిస్తాన్ ఫారిన్ జర్నలిస్టులకి వీళ్ళందరికీ చూపించి ఇదిగో భారతదేశంలోనే భారతదేశ ప్రభుత్వం మీద ఎట్లా మాట్లాడుతున్నారు, మాకేం సంబంధం లేదు అన్నది కూడా ఆ క్లిప్స్ చూపించడానికి ప్రయత్నించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సడన్గా నిద్రలేచినట్టుగా సోషల్ మీడియా అంతా కూడా 1971 ఇందిరాగాంధీ ఉండుంటే ఇలా జరిగేది కాదు, ఇందిరాగాంధీ గురించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ షేమ్లెస్ మోడీ ఇవన్నీ అంటూ కూడా ట్వీట్స్ లేకపోతే హ్యాష్ ట్యాగ్స్ మీద మొదలుపెట్టారు. 1971లో కూడా యుద్ధం మొదలైన తర్వాత రోజే పాకిస్తాన్ పెద్ద ఎత్తున పేపర్లు వేసింది డాన్లో మేము గెలిచాము అని. సో అంటే అప్పుడు దాని ప్రకారం వాళ్ళు గెలిచినట్ట. తర్వాత జరిగింది అందరికీ తెలిసిందే. భారతదేశం యుద్ధం చేసింది కూడా బంగ్లాదేశ్ల కోసం అంతే తప్ప అప్పటికి ఇన్ని దేశాలంతా కూడా న్యూక్లియర్గా ఎంత స్ట్రాంగ్ కాలేదు. 71 యుద్ధం వేరు, 2025 యుద్ధం వేరు. శశి తరూర్ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు చెప్పిన మాటల్లోనే చాలా వ్యత్యాసం ఉంది. అది కొద్దిగా లెంతీ వీడియో అవుతుంది, మళ్ళీ చేస్తాను. ఇందిరాగాంధీ 71 ఏం జరిగింది, ప్రస్తుతం ఏంటని. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సమయంలో ముందేమో యుద్ధం చేయండి అన్నారు, యుద్ధం ఆపండి అన్నారు. ఆపాక వాళ్ళ రాజకీయ లేదా వాళ్ళ ఇంకొక రంగును బయటికి తీస్తున్నారు. ఎక్కడా కూడా మోడీ హ్యాటర్స్ అని చెప్పచ్చు. క్లియర్గా కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి 90 స్థానాలు వస్తేనే విజయం సాధించినట్టుగా డ్యాన్సులు వేసుకుంటూ ఊగిపోయిన సోషల్ మీడియా మొత్తం కూడా వాళ్ళకి అదే విజయం అనుకున్నారు. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అనేది వచ్చేటప్పటికి అంటే బహుశా భారతదేశం పాకిస్తాన్ మీద విజయం సాధించడం వాళ్ళకి ఇష్టం లేదేమో. సీజ్ ఫైర్ అనగానే ఒక పక్క సోషల్ మీడియాలో డ్యాన్సులు చేస్తున్నారు, ఇంకో పక్క మోడీని విమర్శిస్తున్నారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది. డీప్గా పాలిటిక్స్కి వెళ్ళకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, 71 ఇండో పాక్ వార్ గురించి చేస్తాను వీడియో ఖచ్చితంగా. ఆ తర్వాత ఏం జరిగింది, 2005 నుంచి తీసుకుంటే 2005లో ఢిల్లీలో సీరియల్ బ్లాస్టులు జరిగినాయి, 70 మంది చనిపోయారు. 2006లో వారణాసిలో బాంబ్ బ్లాస్టులు అయినాయి, 28 మంది చనిపోయారు. 2006లో ముంబైలో ట్రైన్ బ్లాస్టులు జరిగినాయి, 209 మంది చనిపోయారు. మళ్ళీ 2006లో మలగాంలో బాంబింగ్స్ అయినాయి, 40 మంది చనిపోయారు. 2007లో సంజోతాలో బ్లాస్టులు 70 మంది చనిపోయారు. 2008లో జైపూర్లో బ్లాస్టులు 71 మంది. 2008 అహ్మదాబాద్లో బ్లాస్టులు జరిగిన 56 మంది. 2008లోనే ఢిల్లీలో బ్లాస్టులు 36 మంది. 2008లోనే ముంబైలో అటాకులు 171 మంది. 2010లో పూణేలో బాంబింగ్ బ్లాస్టులు 17 మంది. 2011లో మళ్ళీ ముంబైలో బ్లాస్టులు 25 మంది. 2011లో ఢిల్లీలో బ్లాస్టులు 15 మంది. 2013లో తెలంగాణ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అందులో ఎవరు మర్చిపోరు, హైదరాబాద్లో బ్లాస్టులు 18 మంది, గోకుల్ చాటు లుంబిని పార్కులో. కంపేర్ చేస్తున్నారు. అట్లా మోడీ వచ్చాక మోడీ రూల్లో 2016లో యూరి అటాక్ జరిగింది. ఊరి అటాకు 23 మంది చనిపోయారు. వెంటనే సర్జికల్ స్ట్రైక్ జరిగింది. 2019లో పుల్వామా అటాక్ జరిగింది, 40 మంది చనిపోయారు. బాల్కౌట్ ఎయిర్ స్ట్రైక్ జరిగింది. 2025లో పహల్గామ్లో అటాక్ 26 మంది చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో వెంటనే వెళ్ళి వాళ్ళ మీద దాడులు ఇవన్నీ ప్రజలకు తెలిసింది. ఎక్కడా కూడా సైలెంట్ కూర్చోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం. కానీ గతంలో 2005 నుంచి 2013 దాకా 8 సంవత్సరాల్లో వందల్లో అన్నీ కలిపితే వేలల్లో ప్రాణాలు బ్లాస్ట్లో పోయినా కూడా
చేతులు ముడుచుకున్న ప్రభుత్వం, అప్పుడు ఆ ఇందిరాగాంధీది ఇప్పుడు మాట్లాడుతున్న ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా అప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారన్నది చేతులు వాళ్ళ గుండెల మీద వేసుకొని చెప్పాలి. ఇది పాలిటిక్స్ మాట్లాడే సమయం అయితే కనుక 71 నుంచే కాదు 65 యుద్ధం ఏం జరిగింది అక్కడి నుంచి కూడా మొత్తం పెట్టచ్చు. ఎక్కడా కూడా ప్రతిపక్షాలు నోరు విప్పలేవు, ఎందుకంటే వాళ్ళకి రైట్ లేదు. మోడీ ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది. ఆ యాక్షన్ ఎప్పుడు నెలలా సంవత్సరమా ఏదైనా కూడా ఒక యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు. ప్రస్తుతానికి అంతర్జాతీయంగా ఉన్న ఒప్పందాలు 1971లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసిన సిమ్లా ఒప్పందాలు చేసుకొని 71లో యుద్ధం గెలిచామని చెప్తున్నారు. ప్రస్తుతానికి దానిలో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను అప్పుడు ఏం జరిగిందని. ప్రస్తుతం ఇప్పుడున్న భారతదేశమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు న్యూక్లియర్గా డెవలప్ అయి ఉన్నాయి, ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకొని ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆచితూచి అడుగులు వేయాలే తప్ప భారతదేశంలో ప్రతిపక్షాలంతా కూడా ఇదే సమయం ప్రభుత్వం కుర్చీ లాగేద్దాము, లేదా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేద్దాము, లేదు భారతదేశం ఓడిపోయిందని ఒక ప్రచారం చేసి శత్రు దేశాలకు ఒక అప్పర్ హ్యాండ్ ఇచ్చినట్టుగా ప్రయత్నించటం ఇది మాత్రం చాలా సిగ్గుచేటు. థ్యాంక్ యూ.